కేసీఆర్ గారికి ప్రకృతిని బాగా పరిశీలించడం, ప్రకృతిలో జరిగే వాటిని ఆయన యొక్క రాజకీయ అవసరాల కోసం మాటల్ని గారడీ చేయడం చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఆయన మాటల మాంత్రికుడు అండి బాబు. సినిమాలో ఒక రైటర్ని ఆయన మాటల మాంత్రికుడు అంటారు, కానీ వాస్తవ జీవితంలో కేసీఆర్ని మించిన మాటల మాంత్రికుడు ఎవరూ లేరు. మరి అలాంటి కేసీఆర్ ఈ మధ్య ఏం చెప్తుంటే సన్ఫ్లవర్ పార్టీస్ గ్యాంగ్స్ అంటాడు. మన ఎవరో విలేకరు అడిగాడు, ఏమండి ఈ రోజున మీ పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారు కదా, మరి పార్టీకి నష్టం కదా అంటే, వాళ్ళంతా సన్ఫ్లవర్ గ్యాంగ్ అయ్యా. సూర్యుడు చూసావా, సూర్యుడు ఎటుపక్క తిరిగితే అట్లా సన్ఫ్లవర్ అలా తిరుగుతుందో, వీళ్ళు కూడా అధికారంలో ఎవరు ఉంటే అటుపక్కే తిరుగుతూ ఉంటారని. మరి ఈయన జ్ఞాపకం రాలేదనుకుంటా. ఆయన అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, ఆఖరికి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కూడా క్యాండిడేట్ లాక్కున్నాడు. మరి ఈయన ఏమంటారో మరి.